శనార్థి నాటి మాట తీసుకుందాం. దొంగలు అంటే భుజాలు తరుముకుంటున్నారు. కాళేశ్వరం అవినీతి బయటపడుతుందని భయపడుతున్నారు. 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చి 1000 కోట్లకు అధిపతులై అక్రమంగా సంపాదించిన సొమ్ముతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి జాగృతి బతుకమ్మ పేరుతో కోట్లు దోచుకొని ఓ కుటుంబం చేసిన తప్పిదం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ 50 ఏళ్లు కోలుకోకుండా చేశారు. అమరుల త్యాగాలను విస్మరించి ఉద్యమాలను హైజాక్ చేసి 60 ఏళ్ల తెలంగాణ కళ సాకారం చేసుకున్న వేళ నీళ్లు నిధులు నియామకాల నినాదం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నోళ్లకు దొంగలంటే మేము దొంగలం కాదని దొరలమని నీలుగుతున్నారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా ఏ అస్తిత్వం కోసమో తెలంగాణ నీళ్లు నిధులు నియామకం పేరుతో పెద్ద పోరాటాలు చేసి నిజంగా 1200 మంది బలిదానం చేసుకుంటే అమరులైతే ఆ అమరుల త్యాగాల మీద గద్దె ఎక్కి 9.5 సంవత్సరాలు పరిపాలించి అవినీతి అక్రమాలకు పాడిపోయి 1000 కోట్లు సంపాదించి లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పుల కుంపడిగా మార్చిన కల్వకుంట్ల కుటుంబం వీళ్ళు బతుకమ్మ పేరిటను అడ్డగోలుగా దోచుకొని ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేసే విధంగా, అంటే తెలంగాణలో ఒక నిజంగా కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అనే విధంగా వీళ్ళ పరిపాలన చేసి లక్షల కోట్లు దోచుకొని అన్ని అవినీతికి పాల్పడ్డ వీళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున దొంగలంటే ఏది మీరు అవినీతి చేసిన దొంగలంటే మేము దొంగలమైంది దొరలం అన్నట్టు భుజాలు జరుపుకుంటున్నట్టు పెద్దపల్లి రాజన్న నేటి మాట.